మహేష్ గౌడ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా లేట్ అయినా ఆరికి వేషన్ మళ్ళీ కొత్తగా వేయాలనే ఉద్దేశంతో మొత్తం తెలంగాణ బీసీసీ అధ్యక్షులు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనీసం మహిళలకు కూడా చూడకుండా డాక్రా మహిళలకు కూడా పావుల వడ్డీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసేదే. దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం మన డిస్టిక్లో డాక్రా సంఘ మహిళలకు 1000 కోట్లు లోన్ తీసుకొని దానికి ఇంట్రెస్ట్ వడ్డీ నెలకు 4 కోట్ల వడ్డీ అంటే సంవత్సరానికి 50 కోట్ల వడ్డీ కట్టడం జరుగుతూ ఉంది. ఎవరికి? నా అక్కలు చెల్లెళ్ళు బాగా పనిచేసుకోవాలి. వరంలో చదువుకున్న విద్యార్థులకు గతంలో మాటలు చెప్పిన ప్రభుత్వాలు ఇంటింటి నౌకరని మన చదువుకునే పిల్లలకు ఉద్యోగం లేకుంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మొన్ననే మహేష్ గౌడ్ గారు, నేను, మిత్రులు సభ్యులు గారు మన డిస్టిక్ కూడా చదువుకున్న వాళ్లకు జాబులు రావడానికి ఏం చేయాలన్న ఆలోచనతో ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. ఐటీలో చదివి విద్యార్థులు చదువుకునే విద్యార్థులు మేమందరం కలిసి మీ అందరికి ధైర్యం కల్పించడానికి మొట్టమొదట 75% మార్కులు వచ్చిన పర్సంటేజ్ వచ్చిన విద్యార్థులకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు 50% గ్యారెంటీ అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా రేపు జనవరి నుంచి వాళ్ళతో మేము ట్రైనింగ్ ఇప్పిద్దాం. అదేవిధంగా చింత వాళ్ళు ఉన్నాం, చదువుకునే వాళ్ళు ఉన్నారు, 10th ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా డ్రైవర్లు కానీ వెల్డింగ్లు కానీ నిన్న మీటింగ్లో చెప్తా ఉంది. బెస్ట్ వెల్డర్స్ కావాలని, మంచి వెల్డర్స్ వస్తే 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నిటి మనం ఉద్యోగాలు రావాలంటే నాణ్యత పెంచాలి. దయచేసి నా పిల్లల ఫ్యూచర్ కాపాడేది కన్సల్ట్ ఆఫీసర్లు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ ఇచ్చినా, చదువులు చెప్పినా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా మీ చేతుల పేరుంది నా పిల్లలకు ఉద్యోగం రావాలంటే. కాబట్టి తప్పనిసరిగా మరి దానికి తోడు మహేష్ రెడ్డి గారు వచ్చారు, టౌన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వారికి అండగా మేమందరం ఉండి మీరందరూ కూడా తప్పనిసరిగా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసుకుందామని, అదేవిధంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లో టికెట్లు లేకుండా మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలి. వేరే పార్టీలకు గెలవద్దు. వాళ్ళు చేసిన అన్యాయాలకు సరిపోయింది. ప్రజలకు నచ్చజెప్పి అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. లోన్ మాఫీ చేశాం, రైతు బంధు ఇస్తున్నాం, పిల్లలకు చదివిస్తున్నాం, జాబ్స్ ఇస్తున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా ఎలా చేస్తే వ్యవసాయం బాగుపడుతుంది, మనకు పంటలు ఎక్కడ రావాలని కూడా ట్రైనింగ్ చెప్పి అనుకుంటున్నాం. ఈ విధంగా అన్ని చేయటానికి మన బీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ
ఒక పట్టుదలతో ఉన్నారు కాబట్టి మనం కూడా ఏ పని చేసినా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. చాతనైతే చెయ్యండి, లేకుంటే చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఇదేం పెట్టనకండి. దయచేసి చెప్తే తప్పనిసరిగా మన డిస్టిక్లో ఉద్యోగాలు కానీ డ్రైవింగ్ ట్రైనింగ్స్ కానీ ఇటువంటి ఇప్పిద్దాం. మన పిల్లలకి ఎక్కడైనా బతకడానికి అవకాశం కల్పిస్తామని చెప్తే మరి నాకు కూడా ఈ 2 రోజులు సీఎం గారు అదనంగా వస్తా ఉన్నాము. నాకు 12 గంటలకి మీటింగ్ ఉండి మరి ఇదన్నీ చూసుకొని పోలేదన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దయచేసి మా మహిళా సోదరులకు చెప్తా ఉన్నాను, మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోండి. గుర్తులు లేకుండా మనిషి మనోడు. మీరు కూడా రైతులకు చెప్తా ఉన్నాను, రేపు మళ్ళీ 5 సంవత్సరాలు మీ గ్రామంలో పనిచేసిన వాడు మంచి పర్సెంట్ తీసుకుంటే మీ అందరికి బాగుంటుంది, మీ అందరికి సౌకర్యాలు ఉంటాయి. మనం ఇస్తున్నాం కానీ ఒక పని చేసే శక్తి లేకుంటే సఫరైన మీరు బాధపడిన మీరు. కాబట్టి తప్పనిసరిగా లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్గా మన అభ్యర్థులను గెలిపిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినారు. మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాదు.